స్వరాలంకరణకి స్వాగతం. మేము చదువుకునేటప్పుడు ఈ రోజుల్లో యువతలాగా మాకు ఏమీ లక్ష్యాలు ఉండేవి కాదు. అసలు అలా లక్ష్యం అనేది ఒకటి పెట్టుకోవాలని మాకు అంతగా తెలిసేదే కాదు. మా టీచర్లు కూడా క్లాసులో బాగా చదివే కొంతమంది మాత్రం బాగా ఉత్సాహపరిచేవాళ్ళు. అందరి పిల్లల గురించి, వారి కుటుంబం గురించి వాళ్ళకి తెలుసు. నువ్వేం చదువుతావే పిల్ల, మీ నాన్న అప్పుడే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ కొంతమందిని, నీకెలాగూ చదువు కాదు ఎందుకే కష్టపడతావు అంటూ కొంతమందిని అనేవారు. ఇలా ఆడపిల్లలంటే మగపిల్లల్ని చదవగా లేకపోతే రేపు అడుక్కు తినాలి అంటూ కొంతమందిని, నువ్వు కూడా మీ నాన్నలాగా అదే వృత్తి చేసినా కొంచెమైనా చదువుకోలేకపోతే ఎలాగైనా బండా అంటూ తిట్టేవారు. అందుకే మగపిల్లలు కొంతమంది, ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు అన్నట్లుగా ఏదో లక్ష్యం అనేది ఒకటి పెట్టుకునేవారు. నెమ్మదిగా మేము హై స్కూల్కి వచ్చేసరికి కొంతమంది ఆడపిల్లలు కూడా డాక్టర్ లేక ఇంజనీర్ అవ్వాలనుకునేవారు. కానీ మా ఇంట్లో ఇలాంటి డిస్కషన్స్ ఎప్పుడు కాలేదు. స్కూల్కి వెళ్ళి రావడమే కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన చదువు చదవాలని కానీ దానికోసం శ్రమించడం కానీ తెలియదు. మా అమ్మమ్మ ఎప్పుడు మేమంతా భోజనం చేసేటప్పుడు ఏది పడేయకుండా కంచంలో ఉన్నదంతా ఊడ్చుకుని తింటే ఉద్యోగం చేస్తారు, ఎక్కువ మాట్లాడకుండా అంతా తినేసి వెళ్ళండి అనేవారు. అంతే, మేము నేను ఉద్యోగం చేస్తా, నేను చేస్తా అంటే నేను చేస్తా అంటూ గబగబా అన్నం తినేసేవాళ్ళం. అప్పటి నుండి మొదలైందో ఏమో తెలియదు కానీ నా మనసులో ఉద్యోగం చేయాలనే కోరిక స్థిరపడిపోయింది. నా మనసులోకి ఏదైనా వస్తే ఊరుకోనుగా నాన్నకి చెప్పేయాలి. అలా సందర్భం వీలు కుదిరినప్పుడల్లా నాన్న నేను ఉద్యోగం చేస్తా అని అంటూ ఉండేదాన్ని. మా నాన్న సరేనమ్మా అలాగే పెద్దయ్యాక చేద్దుగానిలే అంటూ నవ్వేసేవారు. అంతేకాని నువ్వు ఉద్యోగం చేయాలంటే బాగా చదువుకోవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అంటూ ఏమీ చెప్పేవారు కాదు. అసలు ఏ రోజు కూడా మా నాన్నగారు మమ్మల్ని చదువుకోండమ్మా అని చెప్పలేదు. చలికాలంలో అయితే పొద్దున్న మేము మంచం మించి లేస్తుంటే దుప్పటి కప్పేసి, ఇంకా చలిగా ఉందమ్మా కాసేపు నాకు లేవచ్చులేండి పడుకోండి అనేవారు. అలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో నేను లాయర్ అవుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టాను నేను. ఇలా ఎప్పటి నుంచో గుర్తులేదు కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉండేదాన్ని. మా నాన్న కూడా నా మాట ఎప్పుడు ఖండించలేదు. నేను 12వ తరగతిలో ఉన్నప్పుడు నేను రాసిన వ్యాసం గురించి మీకు చెప్పాను. నాన్న నన్ను బిఏలో చేరమన్నప్పుడు కూడా నేను వెంటనే ఒప్పేసుకున్నాను. ఎందుకంటే లా చదవటానికి ముందు ఏదైనా ఒక డిగ్రీ చదవాలి కదా మరి. అందుకని నాన్నకి ఇష్టమైన మ్యూజిక్ ఒక సబ్జెక్టుగా చెప్పినప్పుడు కూడా నేను పాడలేనేమో అన్న భయం తప్ప నాకు ఏదైనా ఒకటే అని అనిపించేది. మా మార్క్స్ లిస్ట్ కోసం మా స్కూల్కి వెళ్ళినప్పుడు మా టీచర్లందరూ మమ్మల్ని అందరినీ ఎందులో చేరుతున్నారని అడిగినప్పుడు నేను బిఏ అని చెప్తే వాళ్ళంతా నన్ను బీఎస్సీలో చేరమని చెప్పాను. నేను ఒప్పుకోలేదు. ఎందుకని అడిగాను. నేను లా చదవాలనుకుంటున్నాను, అందుకే బిఏలో చేరుతాను అన్నాను నేను. అప్పుడు అలా అయితే ఓకే అన్నారు వాళ్ళు. మా నాన్నగారు రిటైర్ అయ్యాక లా డిగ్రీ ఎలాగో ఉంది కాబట్టి లా ప్రాక్టీస్ చేద్దామని హైదరాబాద్ వచ్చి హైకోర్టులో ఎన్రోల్ అయ్యాను. దానికోసం ఆయన ఒక వారం 10 రోజులు హైదరాబాద్లో ఉన్నారు. ఊరి నుండి రాగానే లాయర్లు వేసుకునే గౌను నాకు తొడిగి మా భారతమ్మ లాయర్ అవుతుంది, హైదరాబాద్ హైకోర్టులో ఎంతోమంది ఆడవాళ్ళని లాయర్లుగా చూస్తే నాకు నువ్వే గుర్తొచ్చావమ్మా అంటూ చెప్పాను. నాకు ఎంత సంతోషం వేసిందో. కానీ నేను డిగ్రీ పాస్ అయ్యి లా డిగ్రీ కోసం అప్లై చేస్తానంటే నాన్న ఒప్పుకోలేదు. కావాలంటే ప్రైవేట్గా ఎంఏ చదువుకో అన్నారు. రోజుకి 2-3 సార్లైనా నాన్న నువ్వే నన్ను జాయిన్ చేయలేదు అంటూ కోపంగా అనేదాన్ని. నాన్న మాత్రం ఎంతో కూల్గా, అవును తల్లి నేనే జాయిన్ చేయలేదు అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నన్ను ఇంకో విధంగా తిప్పేసేవారు. గ్రేట్ ఫాదర్. అసలు కోపమే వచ్చేది కాదు ఆయనకి. నాకు పిల్లలు పుట్టాక వాళ్ళు ఎంత అల్లరి చేసినా, ఎంతగా గొడవ చేసినా నేను వాళ్ళని తిట్టడం, కొట్టడం చేసేదాన్నే కాదు. ఎందుకంటే నా కోపానికి, నా తిక్కకి మా నాన్న నన్ను ఏమీ అనేవారు కాదు. అదే నాకు ఎప్పుడు గుర్తొచ్చేది.